ఇప్పుడు ఏపీ బీజేపీకి కొత్త బాస్ రాబోతున్నారు. పురంధేశ్వరి ప్లేస్లో ఈ నల్లారిని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ ఆయనతో చర్చించారు, అదే ఫైనల్ అయిపోయింది. త్వరలోనే కొత్త బాస్, కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు అన్నదైతే ఒక ప్రచారం జరుగుతోంది. ఎందుకు పురంధేశ్వరిని తప్పించడానికి అసలు రీజన్ ఏంటి? ఆయన తీసుకురావడానికి గల కారణం ఏంటి? ఇదే జరిగితే కనుక పురంధేశ్వరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? పురంధేశ్వరి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అంటే, ఆమె ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిద్దని కానీ నిర్ణయం తీసుకుందని కానీ అంత సాహసం చేస్తుందని కానీ నేనైతే భావించట్లా. ఎందుకంటే కేంద్ర మంత్రిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఆమె, కేంద్ర మంత్రిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని సమర్థవంతంగా పనిచేసిన ఒక వ్యక్తి, జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీలో మంచి స్థానంలో ఉన్నటువంటి ఒక మహిళ, సమర్థవంతమైన నాయకురాలు, 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే కనీసం రాజ్యసభ కూడా ఇవ్వలేదు. అంటే ఆమె కనుక అసంతృప్తిగా ఉంటే అప్పుడే బయటకు వచ్చేది కదా. అంటే రాలేదు అంటే బీజేపీ అధ్యక్షురాలుగా ఇక్కడ ఉన్నారు కాబట్టి 10 సంవత్సరాలు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు కదా. చాలామందికి రాజ్యసభ ఇచ్చారు, కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు కదా. ఇక్కడ ఉన్న లక్ష్మణ్ గారికి కూడా ఇచ్చారు కదా రాజ్యసభ. మరి ఆమెకు ఎందుకు ఇవ్వలేదు? నిస్సందేహంగా మీరు అన్నట్టు అసంతృప్తి కనుక ఆమెకు ఉంటే ఎప్పుడో బయటికి రావాలి కదా. కానీ అలా బయటపడే వ్యక్తి అని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు రేపు పొద్దున ఏ విధంగా అయితే గతంలో వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని నియమించుకున్నారో ఆ స్వేచ్ఛ అనేది భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. అంటే ఆమెకి ఇంకా 9 నెలల పదవీ కాలం కూడా ఉందంటున్నారు. అది ఊహాగానాలే కదా. ఇప్పుడు ఊహాగానాలే కదా. ఊహాగానాలే. ఆల్రెడీ ఫైనల్ కూడా అయిపోయింది, త్వరలోనే రాబోతున్నారు, నల్లారికి అప్పగిస్తారు. ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఈమె తప్పించేసి మీరు అన్నట్టు మాజీ ముఖ్యమంత్రి గారికి అప్పచెప్పారు అనుకోండి, ఆమె బాధపడిద్దని నేనేం అనుకోవట్లా. ఎందుకంటే బరువు బాధ్యతలను తప్పించారనే ఆమె ఆనందంగానే ఉంటుంది. కాకపోతే సరైన గుర్తింపు రాలేదని మనసులో ఉండా కూడా సర్దుకుపోతుంది కాబట్టి ఈ తొలగించినా కూడా పెద్ద బాధపడిద్దని అయితే నేను భావించట్లేదు. అసలు తప్పించి నల్లారికి ఇవ్వాల్సిన ఆలోచన ఎందుకు వస్తుంది? అసలు అందుకు కారణం ఏమంటారు? కారణం అంటూ ఏముండదు. ఇందుట్లో కొంతమంది చెప్పే మాటలు వింటే వాళ్ళు ఈమె సరైన నిర్ణయాలు తీసుకుంటుంది అంటే వీళ్ళు అనుకున్నట్టు కొంతమంది ఉంటారు కదా. ఆ రోజు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా అతని మీద పోరాటం చేయాల్సినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, కమిటీ వాళ్ళు కావచ్చు, లేకపోతే కేంద్రంలో ఉన్నవాళ్ళు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడి వాళ్ళు పోరాటం చేశారే కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం అయితే చేయలేదు కదా. మరి అలాంటి వాళ్ళని చూసుకొని అలాంటి వాళ్ళని కొనసాగించినటువంటి ఆ పార్టీ ఈమెను తప్పించారు అంటే మరి ఆ రోజు కన్నా లక్ష్మీనారాయణ గారు అమరావతికి మద్దతు తెలిపారనే కదా తప్పించింది. అంటే ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు సరైన న్యాయం చేయట్లేదు భారతీయ జనతా పార్టీ అని సంకేతాలు ఇచ్చినట్టే కదా. అందువల్లే కదా వాళ్ళు కనీసం మరి వార్డు మెంబర్ కూడా గెలవలేని పరిస్థితిలోకి వచ్చినారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కలిస్తేనే కదా 3 లోక్సభ సభ్యులు కావచ్చు, 8 మంది శాసనసభ్యులు మాత్రం గెలిపించుకోగలిగారు. మరి ఇవన్నీ తెలియకుండానే అధిష్టానం వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటుందని అయితే నేనైతే భావించట్లేదు. ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసు కాబట్టి. లేదు ఈవెన తప్పిస్తే నిస్సందేహంగా కేంద్ర మంత్రి పదవి వస్తుందేమో, కేంద్రంలో మంచి పదవి వస్తుందేమో, అప్పుడు తప్పిస్తారే తప్ప. లేదంటే నిజంగా కనుక అలాంటి పొరపాట్లు కనుక వాడు చేస్తే, నిజంగా చెబుతున్నాను అది పొరపాటు కిందకే వస్తుంది. అలాంటి పొరపాటు కనుక చేస్తే అంటే ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్నారనే సందేశం వాళ్ళు పంపించినట్లే. చేతులారా వాళ్ళు ఇప్పుడున్న కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ బలాన్ని చూసుకున్నా, వివిధ రాష్ట్రాల్లో తగ్గుతున్న వాళ్ళ బలాన్ని చూసుకున్నా ఇప్పుడు అలాంటి సాహసమైన నిర్ణయం తీసుకుంటారని అయితే నేనైతే భావించట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.